'అనగనగా ఒక రాజు' మూవీ రివ్యూ. హలో! హాయ్ ఆల్. వెల్కమ్ టు పీఆర్‌పీ డియో ప్రొడక్షన్స్. మా ఛానల్‌కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ జేసుకోండి. ఈ మూవీ జూసిన తర్వాత నా ఒపీనియన్ జెప్పాలి అంటే, కామెడీ కూడా నాకంతగా వర్కౌట్ అవ్వలేదు భయ్యా. ఏదో 'నవీన్ పోలిశెట్టి' గారు గాబట్టి సరే, సరే అనిపించింది గానీ, లేకపోతే అసలు సినిమాలో మ్యాటర్ ఏం లేదు భయ్యా. మనం ఎన్నో తెలుగు మూవీస్‌లో జూషిందే. పోనీ అందులోనైనా చిన్న, చిన్న ట్విస్టులేమైనా, చమక్కులేమైనా పేలాయంటే లేదండి. మొత్తం వన్ లైనర్స్. నిజం జెప్పాలంటే ఒక 2 అవర్స్ 20 మినిట్స్ 'జబర్దస్త్' స్కిట్ జూషినట్టు అనిపిస్తది తప్ప మనకి ఇది మూవీ జూషినట్టు అనిపించదు. చాలా అంటే చాలా లెంతీ లాగ్ అనిపిస్తది. ఒకానొక సర్టెన్ టైమ్ తర్వాత ఆ 'నవీన్ పోలిశెట్టి' గారి వన్ లైనర్స్ గూడా చిరాకు తెప్పిస్తాయి. ఇంకెంత సేపురా నాయనా అనిపిస్తది. ఓకే. సరే. సంక్రాంతి పండగకి ఒక ఎంటర్‌టైనర్ దించుతున్నావు. ఓకే. అందులో నీకు స్టోరీ లేదు అనిపియచ్చు. కనీసం స్క్రీన్ ప్లే అయినా గాని కొద్దిగా ఎంగేజింగ్‌గా రాసుకోవచ్చు గదా! చిన్న చిన్న ట్విస్టులు పెట్టి, మరీ సాదా సాఫీగా బేసిక్ స్క్రీన్ ప్లే అండి. బేసిక్ గోవాని గోదారి తీసుకురావడం, తర్వాత సెకండ్ హాఫ్‌లో ఎలక్షన్స్ ఇదంతా చాలా అంటే చాలా దారుణంగా అనిపిస్తది. సినిమా ప్లాట్ విషయానికొస్తే, నీ దగ్గర డబ్బులు లేక డబ్బున్న ఒక అమ్మాయిని పడేయాలని అనుకుంటావు. ఓకే. సరే పడేస్తావు. మధ్యలో ఎవరైనా వచ్చి 1,00,000, 2,00,000 అడిగితే ఇలానే ఇచ్చేస్తావు. అరే సామి నీ దగ్గర డబ్బులు లేకనే కదరా ఇంకో అమ్మాయిని పడేస్తున్నావు. నీ దగ్గర అంత మనీ ఎక్కడిదిరా అనిపిస్తది. అంటే నువ్వు లాజిక్స్ పట్టించుకోవద్దంటావు. బట్ బేసిక్ ఆ 2,00,000 కోసం నువ్వు కష్టపడ్డట్టు ఏదో ఒకటి చూపెట్టాలి గదా! ఓకే. ఆ చూపెట్టే విషయంలోనైనా కామెడీ పండించుంటే బాగుండేది తప్ప గాని, అడిగినన్ని ఇచ్చుకోవడం అంటారండి. ఏదైనా ఒక విషయం మాట్లాడుతూ ఉంటే, "అరే! నువ్వు నన్ను ఇది అడుగురా, నేను ఇలా పని చేస్తా." సో, సెట్ అయిపోతది. సో, మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇలానే ఉంటదండి కామెడీ. చాలా అంటే చాలా ఇరిటేషన్ వచ్చింది నాకు థియేటర్‌లో. ఇక సెకండ్ హాఫ్ విషయానికొస్తే, ప్రెసిడెంట్ అయిపోతే 20,00,00,000 ఎవరికొస్తాయండి? ప్రెసిడెంట్ అంటే ఏంటి చెప్పాలా? సర్పంచ్ ఎలక్షన్స్. మొన్న రీసెంట్‌గా మన తెలంగాణలో జరిగినాయి చూడండి. సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోతే 20,00,00,000 ఇచ్చేస్తాడంట. ఒక ఎమ్మెల్యే 20,00,00,000 ఇచ్చేస్తాడంట. ఎవడైనా సర్పంచ్‌కి 20,00,00,000 ఇస్తాడా? ఓకే. అందులోనైనా లాజిక్స్ వద్దు నాకు. కామెడీ వర్కౌట్ అయిందా? లేదు. పోనీ ఊర్లో ప్రాబ్లమ్స్ నువ్వు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా జేసినవు జూడు. అదైతే ఇంకా కామెడీ అనిపిచ్చిందండి. అరే! నీకు ప్రాబ్లమ్స్ మరీ అంత కామెడీ అయిపోయినాయా? మరీ అంత ఇంకా క్రింజ్ అండి. సెకండ్ హాఫ్ మొత్తం క్రింజ్, క్రింజస్య క్రింజోభ్యః చాలా దారుణంగా ఉంటది. నువ్వు ఫస్ట్ హాఫ్ వరకైనా ఎంగేజ్ జేయొచ్చు. ఫస్ట్ హాఫ్‌లో వచ్చే ట్విస్ట్ గూడా నువ్వు గెస్ జేయొచ్చు గానీ, సెకండ్ హాఫ్ నువ్వు గెస్ జేయాల్సిన అవసరం లేదు. నీకు క్లైమాక్స్ దెలిసిపోతది. ఎవరు గెలుస్తారో, ఎవరు ఓడిపోతారో గూడా అర్థమైపోతది. సో, మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ సెకండ్ హాఫ్ మొత్తం స్ట్రెయిట్ అవే వేస్ట్ అండి. ఇక పర్ఫార్మెన్స్ విషయానికొస్తే 'నవీన్ పోలిశెట్టి' గారు ఉన్నంతలో బాగా చేశారు గానీ, ఆయన మేకప్ సెట్ కాలేదు. మరీ ఎక్కువ రుద్ది పడేశారు. ఇక ఇలాంటి సెటప్‌కి 'మీనాక్షి చౌదరి' లాంటి హీరోయిన్ అనగానే నాకు ఫస్ట్‌లోనే ఇంట్రెస్ట్ దొబ్బిందండి. ఆమెకి బేసిక్‌గానే యాక్టింగ్ స్కిల్స్ అనేటివి చాలా తక్కువ. బట్ ఇలాంటి సెటప్‌లో ఇంకా తేలిపోయింది. చాలా ఆర్టిఫిషియల్ అనిపించింది. మిగిలిన వాళ్ళెవ్వరూ మనకంత రిజిస్టర్ గారు అందులో చూడడానికి గాని, మనం గుర్తుపెట్టుకోవాలనమాట. ఒకసారి వికీపీడియాలోకి గాని, లేకపోతే కాస్టింగ్ లిస్ట్‌లోకి గాని వెళ్లి, ఇతనున్నాడా? ఈ హీరో ఉన్నాడా? ఈ యాక్టర్ ఉన్నాడా? ఈళ్ళున్నారా? ఆళ్ళున్నారా? అని గుర్తుపెట్టుకోవడం తప్ప గాని, వాళ్ళకి పెద్ద క్యారెక్టర్ ఆర్క్ ఉన్న రోల్ లేదు. ఏమీ లేదు. కనీసం కామెడీ పండించే స్కోప్ కూడా లేదు. మ్యూజిక్ నాకైతే వర్కౌట్ కాలేదు. ఒక్క సాంగ్ గూడా నన్ను ఎంటర్‌టైన్ చేయలేదు. నాకు బాగా అనిపించలేదు. సో, బీజీఎం గూడా పెద్దగా ఏమీ లేదు అందులో. డైరెక్షన్ విషయానికొస్తే డైరెక్షన్ 'మారి' అంట. బట్ ఇందులో రైటింగ్ డిపార్ట్‌మెంట్‌లో గనుక 'నవీన్ పోలిశెట్టి' ఉన్నట్టు పడింది నేమైతే. సో, 'నవీన్ పోలిశెట్టి' యొక్క ఆర్కే కనిపిస్తది తప్ప, మనకి సినిమాలో కొత్తగా ఏమనిపించదు. ఈ బేసిక్ స్టోరీ లైన్‌ని బేసిక్‌గా ఎగ్జిక్యూట్ చేయడానికి బేసిక్ అసిస్టెంట్ డైరెక్టర్ గూడా చాలా అనిపిస్తది. సో, డైరెక్షన్‌లో గూడా చెప్పడానికి ఏమీ లేదు. దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ అండి. ఇలాంటి మరిన్ని మూవీ రివ్యూస్, అప్డేట్స్, రికమెండేషన్స్ కోసం మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ జేసుకోండి. థాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.